పార్టీ లేకుండా నేను అనుకుని విర్రవీగితే వారి చాప్టర్ క్లోజ్ అవుతుంది అన్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ పార్టీయే ముఖ్యమని చెప్పేవారు అన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పారు అన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ తోపులైతే అల్టిమేట్ గా ఏఐసీసీయే అసలైన తోపు అన్నారు. మొత్తంగా టికెట్ ఇచ్చేవాడే అసలైన మగాడు అన్నారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి ఒక మాట అంటే మాట, శాసనం అదిగా మాట అంటే మాటే. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. సంగారెడ్డి కాంగ్రెస్ కాదని జీవితంలో రారిగా ఇక రాసి పెట్టుకోండి. ఇక ఫైనల్ ఇక అదిగా 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా, లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఎవరన్నా చూసి చేయాలనా, అందరిని కూర్చుని పెట్టుకుని అప్పుడు డిసిషన్ చేసుకుంటే ఇక్కడి నుంచి చేయ. అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగ ఏదైనా ఉందనుకో, ఆడ పోయి చేయరా జగ్గారెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. నేను జగ్గారెడ్డిని ఉన్నా, పని చేసుట్ల తోపును కానీ డిసిషన్ల తోపును కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. ఇప్పుడు ఈడ తోపులు ముగ్గురు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు అండ్ మీనాక్షి నటరాజన్ గారు. ఇక వీళ్ళే. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది ఇడా? మళ్ళీ పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసీసీ. అందుకే పర్మనెంట్ ఎవ్వడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా అసలైన మొగడు టికెట్ ఇష్టోడే. పార్టీ లేకపోతే మేము అని విర్రవీగితే రాజకీయాలలో నడవదు. నేను అన్నోళ్ళు మంచి మంచోళ్ళు కొట్టుకపోయారు. నేను రాజశేఖర రెడ్డి గారిని చూసిన పార్టీ అంటుండే ఫస్ట్ ఆయన. ఆకి రేవంత్ రెడ్డి కూడా ఎన్నికల కంటే ముందు మీరు ఏమన్నా డిసైడ్ చేసుకోండి, మీరే పార్టీ ఏది చెప్తే అదే నేను ఫాలో అయితే తిరుగుతాను అన్నాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.